హాయ్ గైస్, వెల్కమ్ టు డే 15. ఈరోజు మనం రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే 2 ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇది లీడ్ కోడ్ నెంబర్ 80. ఈ ఫస్ట్ ఏంటంటే రిమూవ్ డూప్లికేట్ సర్చ్ దట్ ఈచ్ ఎలిమెంట్ అపియర్ ఎట్ మోస్ట్ ట్వైస్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన అరేలో డూప్లికేట్స్ ట్వైస్ ఉండాలి. ఒకసారి కానీ ఎట్ మోస్ట్ ట్వైస్ అన్నారు, ఒకసారి కానీ లేదా 2 సార్లు కానీ మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ మనం ఈ అరే చూసుకుంటే 1 1 1 2 2 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు 1 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో దానికి 2 టైమ్స్ మాత్రమే మనం డూప్లికేట్ని తీసుకొని ఒకసారి స్కిప్ చేసేస్తాం. సో దీని అవుట్పుట్ వచ్చేసి 1 1 2 2 3 అని వస్తుంది. ఈ 1ని రిమూవ్ చేసేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ అరే మనకి ఇలా ఇచ్చారు కదా, ఇది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వచ్చేసి ఎక్స్ట్రా అరే తీసుకొని చేస్తాము. ఇది 2 పాయింటర్స్ యూస్ చేసుకొని చేస్తాము. ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం ఐజే అని చెప్పి 2 పాయింటర్స్ తీసుకున్నాం. ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు 1 1 1 ఇలాగా 0 1 2 ఇలా తీసుకుంటే ఈ నెంబర్ దీనికి ఈక్వల్ అవ్వకపోతే అప్పుడు 2 టైమ్సే వచ్చినట్టు కదా. సో అందుకని చెప్పి 2 టైమ్స్ లేదా ఒక్కసారి వచ్చినట్టు, కాబట్టి ఇది ఈక్వల్ అవ్వకపోతే డూప్లికేట్ కాదు, కాబట్టి మనం అందుకని చెప్పి 2 నుంచి తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఐజే 2 పాయింటర్స్ తీసుకొని 2తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో 2 నుంచి స్టార్ట్ చేసినాం. మనకి అరే ఇలా ఇచ్చారు. సో ఇది అరే ఇలా ఇచ్చారు 3 4 5, ఇది ఇండెక్సింగ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఐ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది, ఐజే ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 2 అన్నారు. నమ్స్ ఆఫ్ జే అంటే ఎంత? 1 1 నాట్ ఈక్వల్ టు ఐ మైనస్ 2. ఐ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, సెకండ్ పొజిషన్లో. సో ఐ మైనస్ 2 అంటే 0 ఇండెక్సింగ్కి వస్తుంది. సో 0లో ఎంత ఉంది? 1. ఐ నాట్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ తప్పు కాబట్టి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయ్యి జే ఈసారి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ నమ్స్ ఆఫ్ జే, నమ్స్ ఆఫ్ జేలో ఎంత ఉంది? 2 నమ్స్ ఆఫ్ జేలో 2 ఉంది. 2 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 2. ఐ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, సెకండ్ ఇండెక్స్లో ఉంది. సో ఐ మైనస్ 2 అంటే 1. సో 1 2 నాట్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ జే పెట్టుకుంటాం. నమ్స్ ఆఫ్ జేలో ఎంత ఉంది? 2 ఉంది. నమ్స్ ఆఫ్ ఐ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 1 1 2 అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. ఈసారి ఐ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది. ఐ ఇక్కడ థర్డ్ ఇండెక్స్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే ఈసారి మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయ్యిద్ది. జే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి నమ్స్ ఆఫ్ జే ఎంత ఉంది? 2 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 2. ఐ ఎంత ఉంది? ఇక్కడ థర్డ్ ఇండెక్స్లో ఉంది కాబట్టి ఈసారి ఐ మైనస్ 2 అంటే ఫస్ట్ ఇండెక్స్కి వస్తుంది. ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూ ఎంత ఉంది? 1. సో 2 నాట్ ఈక్వల్ టు 1 అనేది కరెక్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ ఐ ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్లో, అంటే ఇక్కడ నమ్స్ ఆఫ్ జే పెట్టుకుంటాం. నమ్స్ ఆఫ్ జే ఎంత? 2. సో 2 వాల్యూ పెట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది. సో ఐ ఈసారి ఇక్కడ ఫోర్త్ ఇండెక్స్కి వచ్చిందంటే ఇక్కడికి. ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే అనేది ఇక్కడికి వస్తుంది. జే అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు జే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్స్ ఆఫ్ జే అంటే ఎంత ఉంది? 3 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 2. ఐ ఎక్కడ ఉంది? ఫోర్త్ ఇండెక్స్లో. 4 మైనస్ 2 అంటే 2. సో సెకండ్ ఇండెక్స్కి వస్తుంది. సెకండ్ ఇండెక్స్లో ఎంత ఉంది? 1. సో 3 నాట్ ఈక్వల్ టు 1 అనేది కరెక్ట్ కాబట్టి మనకి ఇక్కడికి వచ్చి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో నమ్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడికి వస్తుంది థర్డ్ ఇండెక్స్లో నమ్స్ ఆఫ్ జే వాల్యూ పెట్టుకుంటాం. నమ్స్ ఆఫ్ జే ఎంత ఉంది? 3. సో ఈ 3 వాల్యూ పెట్టుకున్నాం ఇక్కడ. సో ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. నెక్స్ట్ స్టెప్ ఐ ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఇది లూప్ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి జే అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. జే ఇంక్రిమెంట్ అవ్వడానికి అవుట్ ఆఫ్ బౌండ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ వరకు వస్తుంది ఇది అవుట్పుట్. సో ఇది మనకి ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ చూస్తే ఐ 0 1 2 3 4 అంటే లెంత్ వచ్చేసి 5. ఇక్కడ మనకి 5 అని చెప్పి లెంత్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ k ఈక్వల్ టు 0 నుంచి, అంటే ఇక్కడ నుంచి ఐ లెస్ దాన్ ఐ అంటే 4 వరకు, ఇక్కడ వరకు ప్రింట్ చేస్తున్నాం. ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 2 1 1 2 2 3. ఇది మనకి ఫైనల్గా వచ్చే అవుట్పుట్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1. మనకి దీని లెంత్ అనేది 2 కన్నా తక్కువ ఉంటే, అంటే ఇలా కానీ మనకి ఇచ్చారంటే 2 కన్నా తక్కువ ఉంటే దీని లెంత్ అనేది, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ నమ్స్ డాట్ లెంత్
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే కనుక మనం నమ్స్ డాట్ లెంత్ అంటే అంత లెంత్నే రిటర్న్ చేసేస్తామన్నమాట. ఈ కండిషన్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇది ఒకవేళ తక్కువ ఉన్న 2 కన్నా తక్కువ ఉంటే కనుక మనం ఆ లెంత్నే రిటర్న్ చేసేస్తామన్నమాట.